గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కాశీ నుంచి ప్రసీద గారు రాస్తున్నారు. పశు సంపదను దైవంగా భావించి పూజించడంలో అంతరార్థం ఏంటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పరమేశ్వరుడికి ఒక నామం ఉంది, పశుపతి ఆయన పేరు. ఆదిశంకరుల వారు కైలాసానికి వెళ్ళి స్వామి అనుగ్రహంతో ఈ లోకానికి తెచ్చిన 5 లింగములలో ఒక లింగం వరలింగం అన్న పేరిట ప్రసిద్ధం. ఈ వరలింగం నేపాల్లో ఉన్న పశుపతినాథ లింగం. ఆ దైవాన్ని పశుపతినాథుడు అని మనం పిలుస్తూ ఉంటాం. పశువు అంటే ప్రాణి అని అర్థం. ఆ పశువుకు ఒక జ్ఞానం ఉంటుంది. గడ్డి తినాలి, చెప్పిన పని చేయాలి, ఆహారాన్ని జీర్ణం చేసుకోవాలి, ఋతుధర్మాన్ని అనుసరించి సత్సంతానం కనాలి, ఆయువు తీరిపోగానే దేహాన్ని విడిచిపెట్టాలి. ఇది పశుధర్మం. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం శంకరవాక్యం. పశుధర్మాలు ఇవన్నీ కూడా. అటువంటి పశువును మనం పూజించడంలో అర్థమేమిటి? మనమంతా కూడా పశువులమే. మనమందరం జ్ఞానం కలిగిన పశువులం కనుక కొద్దిపాటి వివేకంతో మనల్ని సృష్టించిన ఆ పరమేశ్వరుడిని మనం పూజిస్తున్నాం. కాస్త తక్కువ జ్ఞానం ఉన్న కారణం చేత ఆ పశువు గడ్డి అందించాడు, ప్రేమ చూపిస్తున్నాడు, నీడ ఏర్పాటు చేశాడు అంటూ మనల్ని పూజిస్తుంది. మనకు వ్యవసాయం పనులు చేసి పెడుతుంది, మనపైన ప్రేమతో బ్రతుకుతుంది. మనకు ఇన్ని పనులు చేస్తున్నటువంటి ఈ పశువుకు కృతజ్ఞతతో మనం మళ్ళీ కొంత ఆట విడుపు, ఆహారాన్ని అందించడం, విశ్రాంతిని కలిగించడం, సంతోషాన్ని కలిగించడం, ఇవన్నీ మనుషులం గనక ఇవి మన బాధ్యతలు. ఈ పేరిట ఏరువాకనాడు పశువులకు కొంత ఆనందం కలిగించే విధంగా కాలి గిట్టలకు రంగులు వేయడం, పసుపు రాయడం, గజ్జెలు కట్టడం, కొమ్ములకు అలంకారం చేయడం, అలాగే ఇతర దేహభాగాలన్నింటికి కూడా తగినటువంటి నాదం ధ్వనించే గజ్జెలతో అలంకరించడం, రుచికరంగా మనం అనుకుంటాం కానీ గడ్డి అనేది ఆ పశువుకు ఒకే రుచి. లేత పచ్చికరు ఆహారంగా అందించడం, నవధాన్యములను తడిపి ఆ మెత్తగా ఉండే ధాన్యాన్ని అందించడం, ఉడకబెట్టినవి పెట్టకూడదు. ఇలా ఆ పశువులకు ఆహారాన్ని అందించి ప్రేమ చూపడమే పూజించడం. కృతజ్ఞతను మనం మళ్ళీ ఆ పశువులకు తెలియజేయడం అని చెప్పాలి. ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా ఇస్తే లోకంలో మనం ధన్యవాదాలు చెబుతూ ఉంటాం, థ్యాంక్స్ అంటూ ఉంటాం. ఊరికే వచ్చింది కదా 2 అక్షరాలు. కానీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా చెప్పడం ఈ సందర్భం మనం ఏరువాకలోనే చూడవచ్చు. మనకు శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక ఉదాహరణ ఉంది. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలతో అవి ఎగిరిపోయేవి. అలాంటి సందర్భంలో ఆ రెక్కలన్నీ కూడా సూర్యవంశ క్షత్రియులు కత్తిరించిన కారణం చేత ఒక పర్వతం మట్టుకు తప్పించుకొని, పూర్వం దశరథుల వారి, రఘుమహారాజు గారి అలా ఆ పూర్వీకుల కథలకు సంబంధించిన వృత్తాంతం ఇది. వారి దయతో సముద్రంలో దాగింది. ఇప్పుడు ఆంజనేయుడు సీతాన్వేషణ నిమిత్తమై సముద్రం పైన వెళుతున్నాడు కాబట్టి ఒకరి నుంచి మనం సహాయం పొందినప్పుడు ఆ సహాయానికి మళ్ళీ ప్రతిస్పందనగా మనము సహాయం చేయాలి. కృతేజ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఎవరి నుంచైనా ఏదైనా లాభం పొందితే తిరిగి వాళ్ళకి మళ్ళీ మనం కొంత లాభం చెయ్యాలి. మైనాకుడు పైకి వచ్చి ఆంజనేయుడికి పాదం మోపి వెళ్ళవలసింది, ఇది రామకార్యం కదా, నేను కూడా ఆ రఘువంశం వలన పూర్వం లాభం పొందినవాడినే. కృతేచ ప్రతికర్తవ్యం, ఆదాన ప్రదానాలు.
వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వాయిడబుల్ అని వ్యాపార న్యాయశాస్త్రం ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఒక సూత్రం చెబుతుంది. ప్రతిఫలము లేనటువంటి ఒప్పందములు చెల్లవు. ఆధునిక రీత్యా చెప్పుకుంటే కూడా ఎవరి నుంచైనా ఏదైనా లాభం పొందితే వారికి మళ్ళీ మనం మన కృతజ్ఞతలను చూపించాలి. పశువులు మన పైన చూపిన ప్రేమకు మనం పాడి పంటలను లాభంగా పొంది ఉన్నాం కనుక ఈ ఏరువాక నాడు వాటికి ఆనందం కలిగించే విధంగా పచ్చికను ఆహారంగా అందించడం, అలంకరించడం, పనులు పెద్దగా ఎక్కువగా చెప్పకపోవడం, ఆట విడుపు కాలక్షేపాన్ని వాటికి ఏర్పాటు చేయడం, ఇవి మనం పాటించవలసిన